రజనీకాంత్ కొట్టే హీరో సౌత్ లోనే లేరు. ఆయన ఉన్నంత కాలం అతడే నంబర్ 1. కలెక్షన్స్ పరంగాను రజనీ సినిమాకు ఎవరు దరిదాపుల్లోకి వెళ్ళలేరనేవాళ్ళు. కానీ ఇదంతా చరిత్ర. ఇప్పుడు రజనీకాంత్ కొట్టే హీరో వచ్చారు. అతడే ప్రభాస్. వరల్డ్ మార్కెట్లో తనదైన ప్రభావం చూపిస్తున్నారు రెబల్ స్టార్. రజనీ ప్రభాస్ మధ్య నడుస్తున్న కలెక్షన్ వార్ పై స్పెషల్ స్టోరీ. ప్రభాస్, రజనీకాంత్ ఈ ఇద్దరి పేర్లకు ఉన్న ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పడానికేముంది? కోట్లల్లో అభిమానులు, వందల కోట్లలో పారితోషికాలున్నాయి ఇద్దరికి. దీన్ని బట్టే వాళ్ల రేంజ్ ఏంటనేది అర్థమైపోతోంది. ఈ ఇద్దరు హీరోలిప్పుడు ఇంట మాత్రమే కాదు, బయట కూడా పోటీ పడుతున్నారు. ఓవర్సీస్లో రజనీకాంత్ రికార్డులన్నింటినీ తుడిచేస్తున్నారు రెబల్ స్టార్. రేసులో ఎంతమంది హీరోలున్నా ప్రభాస్ వర్సెస్ రజనీకాంత్ మధ్య ఇంట్రెస్టింగ్ వార్ నడుస్తోందిప్పుడు. ప్రభాస్ గత 5 సినిమాల వసూళ్లు రజనీకాంత్ గత 5 సినిమాల వసూళ్లతో పోలిస్తే దాదాపు 70% ఎక్కువున్నాయి. ఈ లిస్టులో ప్రభాస్ ఇండియాలోనే టాప్లో ఉన్నారు. బాహుబలికి ముందు కలెక్షన్స్ సగటులో రజనీ ముందున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కానీ ఆఫ్టర్ బాహుబలి అన్నిట్లోనూ ప్రభాసే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ మధ్య సలార్తో 650 కోట్లు వసూలు చేశారు ప్రభాస్. దీనికి ముందు ఆదిపురుష్ నెగటివ్ టాక్తోనూ 395 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రాధేశ్యామ్ డిజాస్టర్ అయినా 148 కోట్ల వరకు గ్రాస్ సాధించింది. ఇక సాహో 450 కోట్లు, బాహుబలి 2 ది కంక్లూషన్ 1800 కోట్లు తీసుకొచ్చాయి. ఈ 5 సినిమాల వసూళ్లు దాదాపు 3450 కోట్లు. అంటే సగటున ఒక్కో సినిమా 680 కోట్లు వసూలు చేసింది. ఇదే లెక్కలు రజనీకాంత్ దగ్గరకొచ్చేసరికి జైలర్ 605 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముందొచ్చిన అన్నాతే 175 కోట్లు, దర్బార్ 250 కోట్లు, పేట 235 కోట్లు, శంకర్ రోబో 2.0 655 కోట్లు గ్రాస్ వసూలు చేశాయి. వీటి మొత్తం 1920 కోట్లు కాగా యావరేజ్ 380 కోట్లు. ఈ లెక్కన రజనీ కంటే ప్రభాస్ సగటున సినిమాకు 300 కోట్లు ఎక్కువగా వసూలు చేస్తూ బాక్సాఫీస్ రూలర్ అనిపించుకుంటున్నారు.